హాయ్ నమస్తే. ఈ వీడియోలో నేను కుషాగడ బస్ స్టాప్ దగ్గర కొలువుదీరిన గణపతి మండపాన్ని చూపించబోతున్నాను. దయచేసి వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఆ ఏరియాలో ఉన్న వాళ్ళకి ఇది ఎక్కడుందో బాగా తెలుసు. తెలియని వాళ్ళకి నేను గూగుల్ మ్యాప్స్లో చూపించడానికి ప్రయత్నిస్తాను. ముందుగా గూగుల్ మ్యాప్స్లో కుషాగడ వెజిటేబుల్ మార్కెట్ అని టైప్ చేస్తే మీకు ఆ లొకేషన్ వస్తుంది. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే అక్కడ కుషాగడ వెజిటేబుల్ మార్కెట్ దగ్గర కుషాగడ బస్ స్టాప్ ఉంటుంది. ఓకే, ఇది కుషాగూడ బస్ స్టాండ్ ఏరియా. ఇక్కడే మన గణనాథుడి మండపం కొలువుదీరి ఉంది. అండ్ ఇక్కడ మీకు కుషాగూడ డీమార్ట్ ఐడియా ఉంటే ఇక్కడ చూసుకోవచ్చు. ఇది కుషాగూడ డీమార్ట్ ఏరియా. సో ఆ డీమార్ట్ నుంచి స్ట్రైట్గా ముందుకు వచ్చేసి అక్కడ రైట్ టర్న్ తీసుకుంటే మీకు కుషాగూడ బస్ స్టాండ్ వస్తుంది. అక్కడ గణేశుని మండపం ఉంది. సో ఒకవేళ మీరు ఈసీఎల్ చౌరస్తా నుంచి వచ్చినట్లయితే చూపిస్తాను. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అది ఈసీఎల్ చౌరస్తా, అంబేద్కర్ స్టాచ్యూ ఉంటుంది అక్కడ. ఈసీఎల్ చౌరస్తా నుంచి టువర్డ్స్ కీసరా కుషాగూడ రోడ్కి రావాలి. సో ఇక్కడ మీరు చూస్తుంది కుషాగూడ కీసరా మెయిన్ రోడ్. ఇక్కడ నుంచి స్ట్రైట్గా రావాలి. ఒక 500 మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది, ఎక్కువ ఉండదు. ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఇది డిస్ట్రిక్ట్ కోర్ట్స్ కాంప్లెక్స్. అండ్ ఇంకొంచెం ముందుకు వస్తే మీకు పద్మావతి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది, ఇదే అది. ఇంకొంచెం ఒక 100 మీటర్స్ ముందుకు వస్తే మీకు కుషాగూడ బస్ స్టాండ్ వస్తుంది లెఫ్ట్ సైడ్. సో ఇది కుషాగూడ బస్ స్టాండ్ ఏరియా. అక్కడ బస్సెస్ అన్ని యూటర్న్ తీసుకొని రిటర్న్ వెళ్ళిపోతాయి. సో అక్కడ అదే బస్ స్టాండ్ వెజిటేబుల్ మార్కెట్ ముందు పెట్టారు. సో రోడ్ మీద నుంచి వెళ్తుంటే టువర్డ్స్ ఈసీఎల్ నుంచి కుషాగూడ వస్తున్నాను. కుషాగూడ వస్తుంటే మీరు అక్కడ లెఫ్ట్ సైడ్లో నాకు కుషాగూడ బస్ స్టాండ్ ఉంటుంది. అక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది గ్రీన్ కలర్లో, పిస్తా గ్రీన్ కలర్లో, అదే గణపతి మండపం. ఇక్కడ ఈ బస్ స్టాప్లో బస్సెస్ ఆగుతాయి. అలాగే అక్కడ మనకి ఫ్రూట్స్ అండ్ పూల మార్కెట్ నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు మండపం ఉంది కాబట్టి మీకు అటు సైడ్కి పూల మార్కెట్ ఉంటుంది. అండ్ బస్సెస్ మాత్రం ఎక్కడ ఆగట్లేదు. ఇది వచ్చేసి మీకు ఫ్రంట్ సైడ్ వ్యూ. 4 పిల్లర్స్ ఉన్నాయి. అండ్ పైన వచ్చేసి మనకి వెంకటేశ్వర స్వామి, పద్మావతి ఐడల్స్ ఉన్నాయి. అండ్ నామం కూడా ఉంది. లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ మనకి శంకు చక్రాలు ఉన్నాయి. ఇది రైట్ సైడ్ వ్యూ. లెఫ్ట్ సైడ్ మనకి చక్ర ఉంది, రైట్ సైడ్ మనకి శంకు ఉంది. మండపం ఎదురుగా ఎంట్రన్స్లో మనకి వినాయకుడి విగ్రహం ఒకటి ఉంది. దాని వెనకాలే పద్మావతి వెంకటేశ్వర స్వామి విగ్రహాలు కూడా ఉన్నాయి. వినాయకుడు చాలా అందంగా ఉంది ఇక్కడ కూడా, చిన్నది. అండ్ లెఫ్ట్ సైడ్ మనకి చక్ర ఉంది, చూడొచ్చు మీరు అక్కడ చక్ర. అండ్ పైన టాప్ కూడా చాలా నీట్గా డెకరేట్ చేశారు విత్ క్లాత్. అండ్ రైట్ సైడ్ మీకు శంకు ఉంది. అండ్ వినాయకుడి విగ్రహం వెనకాలే మనకి పద్మావతి వెంకటేశ్వర స్వామి విగ్రహాలు ఏర్పాటు చేశారు, చిన్నవి. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్ నుంచి ఎంటర్ అవుతూ ఉంటాము. వినాయకుడిని చూడొచ్చు మనం, చాలా బ్యూటిఫుల్గా ఉంది. వినాయకుడి శిరస్సు మీద క్షీరసాగర మదనం ఉంది. అండ్ లోపల మనకి ఇంటీరియర్ కూడా చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారు. బయట ఎలాగైతే ఉందో పిస్తా గ్రీన్ కలర్లో మండపం, సో అలాంటివి ఒక నిజమైన గుడిలో మండపం ఎలా ఉంటుందో అలా డెకరేట్ చేశారు. చాలా బ్యూటిఫుల్గా చేశారు. నైట్ టైంలో ఇంకా బాగుంటుంది. నేను మీకు వీడియో ఎండింగ్లో చూడండి నైట్ టైం ఎలా కనిపిస్తుందో. నేను ఆ పిక్చర్స్ కూడా తీసుకున్నాను, లాస్ట్లో మీరు చూడొచ్చు, వీడియో ఎండింగ్లో కనిపిస్తుంది. ప్రతి సంవత్సరం ఇదే భారీ ఎత్తున వినాయకుని మండపం ఇక్కడ కొలువుదీరుతుంది. వీళ్ళది గాంధీ మెమోరియల్ యూత్ క్లబ్ అసోసియేషన్. సెట్టింగ్ కూడా ఎవ్రీ ఇయర్ ఇదే తరహాలో ఉంటుంది. ఒక సినిమా సెట్టింగ్ మాదిరిగా ఉంటుంది ఇక్కడ. మీరు ఇక్కడ వినాయకుడిని పరిశీలిస్తే పైన క్షీరసాగర మదనం అది తిరుగుతూనే ఉంటుంది. అండ్ కన్నులు కూడా చూస్తే వినాయకుడు కన్నురెప్పలు కొడుతూ ఉంటాడు. చాలా దివ్యమానంగా ఉంది వినాయకుడి విగ్రహం అనేది ఇక్కడ. ఈ కన్నురెప్పలు కొట్టడం అనేది మరియు పైన క్షీరసాగర మదనం ఆన్ అండ్ ఆఫ్ సెట్టింగ్ ఉంటుంది. ఆన్ చేస్తున్నప్పుడు కన్నురెప్పలు తెరిచే ఉంటాయి, క్షీరసాగర మదనం ఒక సైడ్కి తిరిగి ఉంటుంది. ఆన్ అండ్ ఆఫ్ పెట్టినప్పుడు అలా కన్నురెప్పలు కొడుతూ ఉంటుంది. అండ్ క్షీరసాగర మదనం పైన తిరుగుతూ ఉంటుంది రౌండ్గా. అండ్ ఇక్కడ లడ్డు ఆక్షన్ కూడా భారీ ఎత్తున జరుగుతుంది. లాస్ట్ టైం నాకు తెలిసి అరౌండ్ 3 lakhs వరకు పోయింది. సో ఈసారి ఎంత పోతుందో వేచి చూడాలి. ఇక్కడ మనకి బ్యారికేడ్స్ కూడా కనిపిస్తాయి. మనం దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం ఇక్కడ వరకు ఎంట్రీ ఉంటుంది. అక్కడి నుంచి లోపలికి వెళ్ళడానికి ఉండదు. మీరు దర్శనం చేసుకున్న, తీర్థం తీసుకున్న, ప్రసాదం తీసుకున్న ఇక్కడి వరకే. ఇక్కడ నుంచి ఇంకా మీరు బయటికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు నైట్ టైం వినాయకుడి మండపం ఎలా ఉంటుందో చూద్దాం.
గణపతి బప్ప మోరియా. జై బోలో గణేష్ మహారాజ్ కి జై.